ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ అండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ కూడా వచ్చారు. అందరికీ థ్యాంక్స్. ఏప్రిల్ 17 రిలీజ్ అవుతుంది, అందరూ చూడండి. ఇంకా ఏం రావట్లేదు నాకు, సారీ అండి. కరిష్మా గారు అందరూ మాట్లాడారు, మీరు ఒక్కరు వద్దా? ఓకే. సో అండ్ ఇప్పుడు మా కెప్టెన్ ఆఫ్ దిస్ షిప్, మా డైరెక్టర్ మునిరాజ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు నాకు బేసిక్గా. ఫస్ట్ టైం మైక్ పట్టుకుంటున్నా. ఇక్కడ వచ్చిన మీడియా పెద్దలకి చాలా థ్యాంక్స్ అండి. మొదటగా నేను స్పీచ్ స్టార్ట్ చేయాలంటే మా అమ్మతో స్టార్ట్ చేస్తా. బేసిక్గా నేను ఇండస్ట్రీకి వచ్చి 10 years అయిందండి. ఏ పండగకి వెళ్ళట్లేదు, మా అమ్మ ఎప్పుడు పిలుస్తుండేది కానీ ఏ పండగకి వెళ్ళట్లేదు. బట్ మా అమ్మకి చెప్తున్నా, April 17 మాత్రం మన పండుగ జరుగుతుందమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఏదో ఎమోషన్ కాకూడదు అనుకున్నా, బట్ ఎమోషన్ అయిపోతున్నా. కానీ బట్ ఈ సినిమా జర్నీ నాకు చాలా స్పెషల్ అండి. ఈ సినిమా ఎలా స్టార్ట్ అయిందో, ఎలా ఎండింగ్ అయిందో నాకు తెలియట్లేదు. బట్ ఈ సినిమాలో ఉన్న ఆర్టిస్టులందరినీ నేను బేసిక్గా ఏంటంటే, నాటకాలు అంటే నాకు చాలా ఇష్టం. నేను నా ప్రతి నాటకాలు వెళ్ళి చూస్తూ ఉంటాను. అక్కడ మిడ్ సమ్మర్ నైట్ అనే నాటకాలు చూసి ఇక్కడ ఉన్న ఆర్టిస్టులందరినీ క్యాష్ చేశాను అనమాట. ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ మామూలుగా లేదండి. వాళ్ళు చాలా చాలా బాగా చేశారు. వాళ్ళు ఎందుకంటే నేనేమనుకుంటున్నానంటే, అలాంటి మంచి ఆర్టిస్టులకి ఇంతవరకు అవకాశం రాలేదని నా ఫీలింగు. ఈ సినిమా చాలా వరకు చాలా బాగా చేశారు. నేను ఎంత స్క్రిప్ట్ రాసినా ఏం చేసినా ఆర్టిస్టులు పర్ఫామ్ చేయకుంటే అది ఎప్పటికీ నా అవుట్పుట్ అనేది సరిగా ఉండదు. ఇంకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఇంకొకటి, ఈ సినిమా